బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పల్నాడు జిల్లా మాచవరం మండలం పిన్నెల్లిలో బాంబుల కలకలం రేపింది. వైసీపీ నేతల ఇళ్లలో నాటు బాంబులు, పెట్రోల్ బాంబులను గుర్తించారు. ఎన్నికల గొడవలకు సంబంధించి గ్రామంలో విచారణకు వెళ్లిన సమయంలో బాంబులను గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. ఈ క్రమంలో వైసీపీ గ్రామస్థాయి నాయకుల ఇళ్లలో బాంబులు గుర్తించారు. పల్నాడు జిల్లా మాచవరం మండలం పిన్నెల్లిలో బాంబుల కలకలం రేపింది. వైసీపీ నేతల ఇళ్లలో నాటు బాంబులు, పెట్రోల్ బాంబులను గుర్తించారు. ఎన్నికల గొడవలకు సంబంధించి గ్రామంలో విచారణకు వెళ్లిన సమయంలో బాంబులను గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. ఈ క్రమంలో వైసీపీ గ్రామస్థాయి నాయకుల ఇళ్లలో బాంబులను గుర్తించారు. రాష్ట్రంలో పోలింగ్ నేపథ్యంలో హింసాత్మక ఘటనలు జరిగిన నేపథ్యంలో రాష్ట్రంలో పోలీసులు విచారణ చేస్తున్నారు. ఈ క్రమంలో తనిఖీల నేపథ్యంలో వైసీపీ నేతల ఇళ్లలో బాంబులు దొరికాయి. ఈ బాంబులు ప్రస్తుతం రాష్ట్రంలో కలకలం రేపుతున్నాయి. పెట్రోల్ బాంబులు అలాగే నాటు బాంబులు వైసీపీ నేతల ఇళ్లలో దొరికినట్లుగా పోలీసులు చెప్తున్నారు. పోలింగ్ రోజు జరిగిన హింసాత్మక ఘటనలు, ఆ తర్వాత జరుగుతున్న హింసాత్మక ఘటనలు, ఘర్షణలు, ఒకవైపు కర్రలు, రాడ్లతో కొట్టుకున్న నేపథ్యంలో ఇప్పుడు బాంబులు కూడా కనపడడం కలకలం రేపుతోంది. ఇక పోలింగ్ నేపథ్యంలో పల్నాడు జిల్లా, నర్సరావుపేట, అనంతపురం ఇలా రకరకాల జిల్లాలలో హింసాత్మక ఘటనలు జరిగాయి. ఈ నేపథ్యంలో కర్రలు, రాడ్లతో కొట్టుకున్న నేపథ్యంలో ఇప్పుడు నాటు బాంబులు, పెట్రోల్ బాంబులు వైసీపీ నేతల ఇళ్లలో దొరకడం కలకలం సృష్టిస్తోంది. సో ఇదంతా పక్కా ప్లాన్ గానే ఉన్నట్లుగా ఈ బాంబులు చూసి అందరూ అభిప్రాయపడుతున్నారు. సో పోలింగ్ నేపథ్యంలో, ఆ తర్వాత జరిగిన గొడవల నేపథ్యంలో కూడా బాంబులు ఇప్పుడు వైసీపీ నేతల ఇళ్లలో దొరకడం అనేది అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఇక పల్నాడు జిల్లాలో వైసీపీ నేతల ఇళ్లలో బాంబులు దొరికాయి. పోలీసుల విచారణ నేపథ్యంలో, తనిఖీల నేపథ్యంలో నాటు బాంబులు, పెట్రోల్ బాంబులు వైసీపీ నేతల ఇళ్లలో గుర్తించారు. సో పోలింగ్ రోజు అలాగే పోలింగ్ తర్వాత 3 రోజులుగా హింసాత్మక ఘటనలు, ఘర్షణలు జరుగుతున్న నేపథ్యంలో తనిఖీలు జరిగిన ఈ సమయంలో వైసీపీ నేతల ఇళ్లలో బాంబులు దొరకడం అనేది కలకలం సృష్టిస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సాయి శంకర్ ఫోన్ లైన్లో అందిస్తారు. సాయి శంకర్, చెప్పండి, వైసీపీ నేతల ఇళ్లలో బాంబులు దొరకడాన్ని ఇప్పుడు ఎలా చూడాలంటారు? ప్రస్తుతం పల్నాడు జిల్లాకు సంబంధించినటువంటి అంశాలలో ప్రధానంగా ఈ రోజు కట్టుదిట్టమైనటువంటి భద్రతను పోలీసులు ఏర్పాటు చేసి పెద్ద ఎత్తున కూడా పోలీసులు మోహరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో పోలీసులు తనిఖీలు చేపడుతున్నారు. ఈ నేపథ్యంలో పల్నాడు జిల్లాకు సంబంధించి ఎమ్మెల్యే ఉన్నటువంటి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఇంటి వద్ద రాడ్లు, కర్రలు, రాళ్లు, ఖాళీ బేరు సీసాలతో నిండినటువంటి పోలీసు వాహనాన్ని కూడా, ఒక వాహనాన్ని పోలీసులు గుర్తించడం జరిగింది. ఇదే వాహనాన్ని కారంపూడికి పిన్నెల్లి తన కాన్వాయ్ వెంట తీసుకెళ్లి టీడీపీ కార్యకర్తల అనుచరులతో దాడులు పాల్పడినట్టు కూడా ప్రస్తుతం టీడీపీ నేతలు కూడా కొంత గుర్తిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తంగా చూస్తే ఈ వెహికల్ లో నాటు బాంబులు కూడా గుర్తించిన పరిస్థితి ఉంది. అంటే పెద్ద సంఖ్యలో కూడా నక్సల్కి ఈ రోజు ప్లాన్ కూడా జరుగుతుందా అనే విధంగా కూడా ప్రస్తుత పరిస్థితి పల్నాడు జిల్లాలో చూస్తే కూడా అర్థమవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఎక్కడికక్కడ కూడా పోలీసులు భద్రతలు ఏర్పాటు చేస్తూ
అన్ని రకాలుగా కూడా చర్యలు తీసుకుంటున్నా కూడా ఈ సంఘటనలు, ఈ వాహనాలను చూస్తే పెద్ద సంఖ్యలో నాటు బాంబులు దొరకడం, బీరు సీసాలు దొరకడం, దాంతో పాటు కర్రలు, రాడ్లు మొత్తం ఒక వాహనానికి పెట్టుకున్నారంటే ఇక కంపల్సరీగా ఎవ్రీడే సిచ్యువేషన్ అనేది దాడులకు సిద్ధమవుతున్నటువంటి పరిస్థితులు పల్నాడులో నేతలు ముందుగానే ప్లాన్ చేస్తున్నారా అనే విధంగా కూడా క్లియర్గా అర్థమవుతున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం అయితే ఈ వాహనాన్ని స్వాధీనం చేసుకొని వీరి దగ్గర నుంచి కూడా ఇన్ఫర్మేషన్ అయితే పోలీసులు సేకరిస్తున్నారు. ఎక్కడ ఈ ఒక్క వాహనమైనా ఇంకేమైనా వాహనాలు ఉన్నాయా, ఎక్కడన్నా ప్లాన్ జరుగుతున్నటువంటి పరిస్థితి ఉందా, కార్యకర్తల్ని మోహరించే పరిస్థితి ఏమైనా ఉందా, ఇలాంటి అనేక అంశాలను కూడా వాళ్ళ దగ్గర నుంచి అయితే తెలుసుకునేటటువంటి ప్రయత్నం అయితే జరుగుతుంది. ఒక్కసారిగా ఈ వాహనం ఇట్లా దొరకడం పైన కూడా కొంత మాచర్ల నియోజకవర్గంలో కొంత కలకలం జరుగుతుందనే విధంగా చెప్పుకోవచ్చు. అది కూడా ఎమ్మెల్యే ఇంటికి అతి చేరువలో అనేది జరగడానికి సంబంధించినటువంటి పరిస్థితి అయితే ప్రజెంట్ అయితే కొంత కీలకంగా మారినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఏదైనప్పటికీ కూడా పోలీసులు అయితే మరింత భద్రతను పెంచాల్సినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయనే విధంగా కూడా సామాన్య ప్రజలు సైతం కూడా కోరుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ఏ క్షణం దాడులు జరుగుతాయో తెలియనటువంటి భయంకరమైనటువంటి పరిస్థితి పల్నాడు జిల్లా వ్యాప్తంగా ఉంది. కాబట్టి కంపల్సరీగా అడుగడుగు కూడా క్షుణ్ణంగా పరిశీలించాల్సిన పరిస్థితులు అయితే ప్రజెంట్ కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎస్పీ, ఐజీ కూడా పల్నాడు జిల్లాలోనే మోహరించి మొత్తం మాచర్ల నియోజకవర్గంలో అతి చేరువులోనే ఉండి వాళ్ళు కూడా ప్రతి క్షణం కూడా భద్రతను పర్యవేక్షిస్తున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. కాబట్టి ప్రస్తుతం ఈ దొరికినటువంటి వాహనంలో అనేక రకాల మారణాయుధాలతో పాటు నాటు బాంబులు కూడా దొరికినటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి వీటిని కూడా చెక్ చేసే పరిస్థితి ఉంది. దీంతో పాటు మాచర్లలోనే కాదు, గురజాల నియోజకవర్గంలో కూడా కొన్ని ప్రాంతాల్లో నాటు బాంబులు కూడా గుర్తించినట్లు కూడా తెలిసినటువంటి పరిస్థితి ఉంది. గురజాలకు సంబంధించి కూడా మాచవరం మండలం పిన్నెల్లి గ్రామంలో కూడా నాటు బాంబులు స్వాధీనం చేసుకోవడంతో పాటు విధ్వంసం కూడా పెద్ద సంఖ్యలో చేసినటువంటి బాంబులు వాటిని భారీ ప్రాణ నష్టం జరిగే అవకాశం ఉందనే విధంగా కూడా వాళ్ళు కూడా అంచనా వేస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. మరి ఈ నాటు బాంబులు అనేది అసలు ఎక్కడి నుంచి తెస్తున్నారు ఏంటి అనే దానిపైన కూడా పోలీసులు అయితే దృష్టి పెడుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇప్పుడు గుర్తించిన ఈ వాహనం బాంబులతో అలాగే కత్తులు, కర్రలతో కూడిన ఈ వాహనం అంటే రోజు రోజు జరిగే దాడికి వాళ్ళు ముందుగానే పథకం ప్రకారం అన్ని సిద్ధం చేసుకుని మరో లెవెల్కి తీసుకెళ్లడానికి, దాడిని హింసాత్మకంగా మార్చడానికి ప్రిపేర్ అవుతున్నట్టుగా భావించాలా? అదే మనం చెప్తున్నట్టు ప్రధానంగా వెహికల్ నిండా కూడా మారణాయుధాలు దాడికి సిద్ధమవడానికి ఏవైతే అవసరం అవుతాయో అన్ని కూడా పెట్టుకుంటున్న పరిస్థితులను గమనిస్తుంటే పల్నాడులో ఇప్పటికిప్పుడు ఎక్కడ జరిగినా కూడా ఈ వెహికల్స్ వెళ్ళిపోవటం వాళ్ళకి అందుబాటులో ఉండే విధంగా ఈ కొన్ని వెహికల్స్ అయితే సిద్ధం చేసుకున్నారనే విధంగా క్లియర్ గా తెలుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అదే విధంగా నాటు బాంబులకు సంబంధించినవి కూడా ఇళ్లలో అంటే ప్రత్యేకమైనటువంటి పోలీసుల తనిఖీల్లో ఇళ్లలో నాటు బాంబులు దొరుకుతున్నాయి. ప్రతి క్షణం కూడా వాళ్ళు ప్రత్యర్థి మీద దాడి కోసం సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి ఉంది. అది పార్టీలకు అతీతంగా జరుగుతున్నప్పటికీ కూడా కంపల్సరీగా ఈ దాడుల్లో ఒకవేళ కనుక దాడుల్లో బాధితులు ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రం తీవ్రంగా నష్టపోతున్న పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా ఎంత నష్టం జరిగినా కంపల్సరీగా దాడి చేయాల్సిందే ప్రత్యర్థి పైన అనే విధంగా కూడా పల్నాడు జిల్లాలో పరిస్థితులు అయితే కనిపిస్తున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం ఈ వెహికల్ కానీ అదేవిధంగా మాచవరం మండలంలో దొరుకుతున్నటువంటి నాటు బాంబులకు సంబంధించి ఎవ్రీ సిచ్యువేషన్ చూస్తే మరిన్ని దాడులకు అయితే ప్రస్తుతం జరగడానికి సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి ఉంది. మరి వీటన్నిటిని కూడా పోలీసులు ఏమైనా గుర్తిస్తారా, మరింత ముందుకు వెళ్ళి ఈ నిర్వీర్యం చేసేటటువంటి పరిస్థితులు ఉంటాయో చూడాలి. ఎందుకంటే నిన్నటి నుంచి సిచ్యువేషన్ ని పోలీసులు తమ కంట్రోల్లోకి తెచ్చుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. ఎక్కడా కూడా అల్లర్లు జరగకుండా అయితే కీలకంగా పోలీసు వ్యవస్థ పనిచేస్తున్న పరిస్థితులునే మొన్నటి వరకు ఉన్నటువంటి సిచ్యువేషన్ లేరు, నిన్నటి నుంచి జరుగుతున్న సిచ్యువేషన్ వేరు. కాబట్టి మరి ఈ దాడులన్నీ కూడా నిర్వహణ అవుతాయా లేకపోతే ఎక్కడికక్కడ ఏమన్నా జరిగేటటువంటి పరిస్థితులు ఉంటాయా కూడా చూడాల్సినటువంటి సిచ్యువేషన్ ఇది. రైట్ సాయి శంకర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.